ఈరోజు మా ఇంట్లో కాకరకాయ తాలింపు చేద్దాము. చూడండి ఒకసారి. కాకరకాయలు ఇక్కడ అనంతపూర్లో అయితే బాగా దొరుకుతాయి. మీ దగ్గర కూడా ఎట్లా దొరుకుతాయో తెలీదు. కాకరకాయలు అంటారు వీటిని. చాలా బాగుంటాయి తాలింపు. వీటిని ఫస్ట్ మనం తెచ్చుకున్న తర్వాత చొట్టిమలు ఉంటాయి. చొట్టిమలు ఇలా గిల్లేసుకోవాలి. ఈ తోటలు ఇట్లా గిల్లేసుకున్న కాకరకాయల్ని ఒకసారి నీళ్ళలో కలుపుకుందాము. అన్ని కాకరకాయలు కడిగి పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత బాండ్లీ పెట్టేసి ఎర్రగడ్డలు కూడా వేసేస్తాను. ఆయిల్ వేసి బాండ్లీలోకి ఎర్రగడ్డలు వేసినాను, కరివేపాకు, ఎండుమిర్చి. ఈ తాలింపులోకి బెల్లం కూడా అట్లా తిరగవాతలు పెట్టేస్తే బాగా టేస్టీగా వస్తుంది తాలింపు. కొద్దిగా పసుపు, మగ్గనిద్దాం కొంచెం మగ్గిన తర్వాత కాకరకాయలు ఇందులో వేసుకోవాలి. కాకరకాయలు వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, మనం ఆల్రెడీ పొడిలో వేసుకుంటాం కాబట్టి దీంట్లో కొంచెం వేసుకోవాలి. తీసుకుని మూసి పెట్టేమ్మా. మగ్గిందేమో చూద్దాము. మగ్గింది, బాగా మగ్గింది. మగ్గిన తర్వాత ఒకసారి బాగా అంతా కలిపేసుకొని ఇంకొంచెం వాటర్ ఊరింది. ఆ వాటర్ అంతా బిగుసుకోవాల. మనం బెల్లపుంట వేసినాం కదా, ఆ బెల్లపుంట కూడా అంతా బాగా కరిగిపోయింది. నీళ్ళు మాత్రం వేయకూడదు. ఇందులో నీళ్ళు వేసినారనుకోండి చాలా ఇబ్బంది, రోజు అయిపోతుంది. నీళ్ళు వేయకూడదు. నీళ్ళు లేకుండానే మగ్గబెట్టుకోవాలి. అది మగ్గే లోపల మిక్సీ పట్టుకున్న కొబ్బరి, కారము, ఉప్పు ఇందులో కలుపుకోవాలి. కొద్దిసేపట్లో మగ్గిన తర్వాత ఎంత వేసి తక్కువ అనిపిస్తే కొద్దిగా కారం పొడి యాడ్ చేసుకొని పొడి వేసుకున్న తర్వాత పుక్కలు వేసుకొని ఒకసారి స్లిమ్లో పెట్టుకోవాలి. స్లిమ్లో పెట్టుకుంటే మెత్తగా మగ్గిపోతుంది. హైలో పెట్టుకుంటే మాడిపోతాయి. స్టవ్ను మాత్రం స్లిమ్లో పెట్టుకోవాలి. కాకరకాయ వేపుడు రెడీ. ఇది చపాతీ లేక కానీ, జొన్న రొట్టె లేక కానీ, వేడి వేడి అన్నం లేక కానీ బాగుంటుంది. రెడీ అయిందమ్మా. మనం కొంచెం టేస్ట్ చేద్దాం. తాలింపు రెడీ, టేస్ట్ చేద్దాం. కుదిరింది. మీరు ట్రై చేయండి. చపాతీలేకి, జొన్న రొట్టెలేకి తినండి, చాలా బాగుంది. మీరు ట్రై చేసి మాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నా వీడియోని మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.